పొద్దుడికి 9ంటికి ఏ అంటే అల్లు అర్జున్ థియేటర్లో నాకు టికెట్లు దొరికినాయి. బట్ సడన్గా మా అన్న వచ్చాడు. ఇట్లా పీవీఆర్కి వచ్చేసరికి ఆల్రెడీ బోల్దియా కొట్టేసినాం, టికెట్లు కొట్టేసినాం. సడన్గా ఇప్పుడే నైట్ ప్రీమియర్ చూస్తున్నా, ఇచ్చి పడేద్దాం. బాలయ్య బాబు విశ్వరూపాది చూద్దాం. నమస్తే మామ, ఎట్లున్నారు? బోయపాటి బాలయ్య కలిపి ఒక మాస్టర్ పీస్ ని మన ముందుకు తీసుకొచ్చిండ్రు. దట్ ఈస్ అఖండ. ఇక్కడ ఒత్తి 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 చెప్తున్నా, సినిమా పోయి చూడండి. చాలా మందికి బాగా నచ్చుతుంది. ఎందుకంటే చాలా డివోషనల్ మూమెంట్స్ ఉన్నాయి. అసలు ఆ హై మూమెంట్స్ ఎట్లుంటాయంటే అసలు మైండ్ తిరుగుతుంది. అండ్ వన్ మ్యాన్ షో బాలయ్య బాబు, వన్ మ్యాన్ షో ఉంటుంది. నీకు స్క్రీన్లో బాలయ్య తప్ప ఎవ్వడు కనపడడు. అసలు ఎట్లుందంటే బాబాయ్ సినిమా స్టార్టింగ్ నీకు చూపిస్తాడు, బ్యాక్ అంటే అఖండాలో ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ చూపిస్తుంది. అండ్ తర్వాత నుంచి అండ్ స్టార్టింగ్లో సీన్స్ కానీ, బాలయ్యని చూపించిన విధానం కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమను కొట్టిన విధానం కానీ, ఎక్కడా కానీ నువ్వు ఏలు పెట్టడానికి ఉండదు, ఏ సీన్లో కానీ. అంత బాగుంటుంది. అండ్ అఖండ టైటిల్ పడ్డ దగ్గర నుంచి యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ దీస్ ఆల్ థింగ్స్ ఫ్రమ్ బోయపాటి బాబాయ్. నువ్వు బోయపాటి నుంచి ఏదైతే ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ నువ్వు చూస్తావు. ఎక్స్ట్రాడినరీ మూవీ చూస్తావు నువ్వు. అండ్ సినిమాలో పాటలు లేవు, ఓన్లీ ఆధ్యాత్మికతే కనపడుతుంది, డివోషనల్ మూమెంట్సే కనపడతాయి, శివుడే కనపడతాడు. బాలయ్యలో నీకు ఒక శివ స్వరూపం కనపడుతుంది. ఎందుకంటే అంత బాగా తీసిండు, అంత బాగా చూపించిండు. ఒక్కటే సాంగ్ ఉంటుంది. అండ్ అఖండ స్వరూపం కాకుండా అండ్ ఇంకో బాలయ్య ఉంటాడు కదా, దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది అంతే. ఆ సాంగ్ కూడా థియేటర్ మొత్తం వైబ్ అవుతారు. అంత బాగుంటుంది ఆ సాంగ్. సినిమా మొత్తం ఒకెత్తు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకెత్తు. అసలు నేను ఫస్ట్ అఖండ చూసినప్పుడు ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ ని సెకండ్ పార్ట్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఎట్లా డిజైన్ చేశారు అనుకున్నా. ఇట్స్ ద ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మూవీ ఇండస్ట్రీ. అంత బాగుంది. అసలు గూస్ బంప్ సీన్స్. అది సెకండ్ హాఫ్ అసలు మామూలుగా లేదు. ఇంత హై ఇచ్చిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ ఎట్లుంటుంది, అసలు ఏమవుతుంది, ఏమన్నా చెడగొడతాడా బోయపాటి ఏవో పెట్టనుకున్నాం. నాన్ స్టాప్ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్లో ఉన్న డివోషన్ కానీ అండ్ కొన్ని మూమెంట్స్ కానీ, అసలు ఆదిపిన శెట్టి సీన్స్ ఉంటాయి భయ్యా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదంతా ఒక ఎత్తు. ఆదిపిన శెట్టి సీన్ తర్వాత శివుడిని అంటే ఒక గుళ్ళో మొత్తం చెత్త ఉంటుంది. సంథింగ్ విల్ హ్యాపెన్ బిహైండ్. సో అక్కడ లింగ ప్రతిష్ట టైప్ ఒక సీన్ ఉంటుంది. అసలు ఆ సీన్ చూడండి భయ్య, చాలు. ఆ సీన్ ఒక్కటి చూడు చాలు సినిమాకి. మామూలు ఉండదు సినిమా. అసలు ఎంత బాగుంటుంది తెలుసా ఆ సీను. అక్కడ డైలాగ్స్ ఎంత బాగుంటాయి తెలుసా. శివుణ్ణి నమ్మని ప్రతి ఒక్కడు శివుణ్ణి నమ్ముతాడు. ఈ సినిమా చూడండి, చాలా బాగుంటుంది. పిల్లల్ని తీసుకుపోండి, చాలా బాగుంటుంది. నీకు బోయపాటికి బాలయ్యకి అసలు బాలయ్య అంటేనే బోయపాటి అట్లా రాత్రేమో అనిపించింది నాకు. అండ్ సినిమాలో ఎక్కడ కానీ వల్గారిటీ అస్సలు ఎక్కడా లేదు. ఫైట్స్ ఉంటాయి, బోయపాటి ఫైట్స్ బాలయ్య సినిమాలో అట్లనే ఉంటాయి. బట్ స్టిల్ యూ విల్ ఎంజాయ్ ద ఫైట్స్. లాస్ట్ మూవ్ వరకు, క్లైమాక్స్ వరకు మీరు హైతోనే బయటికి వస్తారు. సినిమా చెత్తగా లేదు. సెకండ్ హాఫ్లో చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది సినిమా. గో అండ్ వాచ్ అఖండ. డోంట్ మిస్ ద మాస్టర్ పీస్ ఫ్రమ్ బోయపాటి. బాయ్.